అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్'. 13వ భాగం. రచయిత బుజ్జి గారు. అలా వెళ్ళిపోయావేంటి అభి? నువ్వంటే అక్కడే ఉండి నీ చెల్లిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు బావ. తన అమ్మ నాన్నతో హ్యాపీగా ఉండనివ్వంటే నిజంగా నీకు దూరంగా ఉండి నిధి హ్యాపీగా ఉంటుందా అని అంటే తాను కోరుకున్నదే కదా బావ! హ్యాపీగానే ఉంటుందంటాడు అభి. అభితో ఎందుకిలా చేస్తున్నావు నువ్వు అని అంటే నేనేం చేస్తున్నాను బావ అని అంటాడు. ఇప్పుడు నిధి నీతో ఉండడం అవసరం అభి. తనకి నువ్వు దూరంగా ఉండకు అంటే ఉండాలి బావ. నేనుంటాను ఇంకా అని కాల్ కట్ చేసి కళ్ళు మూసుకుంటాడు. 6 మంత్స్ బ్యాక్. నిధి శృతి కోసం వాళ్ళింటికొస్తుంది. ఆ రోజు ఇంట్లో పూజ ఉండడంతో శృతి బలవంతంగా తనని తీసుకొనొస్తుంది. నిధి అంతకుముందు కూడా వాళ్ళింటికి రావడంతో అందరికీ నిధి తెలుసు. సో, అందరూ తనని పలకరించి తనని ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు. ఒక ఇద్దరికి మాత్రం కడుపులో మంటగా ఉంటుంది. నిధితో అందరూ అంత ప్రేమగా ఉంటే వాళ్ళ ఫేస్‌లో ఫీలింగ్ అర్థమయ్యి నా బంగారం ఇక్కడ ఉంటే వీళ్ళ దిష్టి తగులుతుందని బుజ్జి పైకి వెళ్దాం రావే అని తనని పైకి తీసుకెళ్తుంది. అప్పుడేమో నా అభి బాబు కిందకి దిగుతుంటాడు. పైకి వస్తున్న నిధిని అలానే చూస్తూ ఉంటాడు. ఆల్రెడీ మొదటి పరిచయంలో తనని ముద్దు పెట్టుకున్నది గుర్తొచ్చి నా డార్లింగ్ ఈరోజు చాలా బావుందని అలానే తనని చూస్తూ ఉంటే ఆ చూపుల తాకిడి తనని తాకిందేమో. నిధి అభి వైపు చూస్తుంది. ఆ చూపుకే అభి హార్ట్‌కి గుచ్చుకుంటుంది. ఏం చూసావు బంగారం? ఆ చూపుతోనే పడేసావే నన్ను రాక్షసి అని. ఇంత అందంగా ఉన్న నీకు దూరం ఎలా ఉండను? నో ప్లాన్ చేస్తా కదా అని కావాలని తనకి ఎదురుగా వచ్చి తను పైకి వెళ్తుంటే తన కాలికి అడ్డుగా తన కాలు పెడతాడు. నిధి వెనక్కి పడేలోపే కాలు స్లిప్ అయి రావణ్ తన నడుము పట్టుకొని తనని పట్టుకొని అయ్యో! కాలు బెణికిందా రండని తన రూమ్‌లోకి తీసుకువెళ్ళి డోరేస్తాడు. కింద ఉన్న మరదలు అత్త షాకయితే వాళ్ళ అమ్మ, నాన్నమ్మ శృతి ఏంటి వీడు అని అనుకుంటారు. శృతికి అర్థమైంది మా అన్నగాడేదో చేశాడు లేకపోతే తను కింద ఎలా పడుతుంది. ఒరేయ్ అన్నయ్య అని అనుకుని నవ్వుకొని తన రూమ్‌లోకి వెళ్ళి పెయిన్ స్ప్రే తీసుకొచ్చి అన్నయ్య అని పిలిస్తే కోపంగా డోర్ తీసి ఏంటంటే బుజ్జి కాలుకి స్ప్రే కొట్టరా పెయిన్ తగ్గుతుంది. నీ రూమ్‌లో రెస్ట్ తీసుకుంటుందిలే అని నవ్వి కిందకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అత్త ఫాస్ట్‌గా శృతి దగ్గరికొచ్చి, ఏంటి మీ ఫ్రెండ్‌ని అలా వార్డ్‌రూమ్‌లో ఒంటరిగా వదిలి వచ్చావంటే, శృతి నవ్వుతూ, మీకు తెలీదేమో అత్తయ్య, నిధిని మా అన్నయ్య లవ్ చేస్తున్నాడని అత్తకి, కూతురికి షాక్ ఇస్తుంది నవ్వుతూ. వాళ్ళ నానమ్మ, నా రామయ్య నిధిని ప్రేమిస్తున్నాడా అని అంటుంది. అంటే అభి పేరు అభిరామ్ అన్నమాట. మన రావణ్ పేరు వాళ్ళ నానమ్మ ప్రేమగా రామ అని అంటుంది కానీ రామ్ కాదు. రావణ్ కదా మన అభిరామ్. అయ్యో నానమ్మ! అది మొదట మన ఇంటికొచ్చినప్పుడే దానికి వాడు పడిపోయాడు. ఇప్పుడు కూడా ఏదో ప్లాన్ వేసి తనని రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు అంటే వాళ్ళ అత్తయ్య అది ఏదో మంచి పనిలాగా చెప్తావేంటి? వాడు అబ్బాయి. ఆ అనాథ అమ్మాయికి అయినా అని అంటున్నా తనని అత్తయ్య అని గట్టిగా పిలిచి నిధికి బ్రదర్ ఉన్నాడు. ఓకే. తానేమీ అనాథ కాదు. లాస్ట్ టైమ్ మీరు తనని లో క్లాస్ అని బాధపడేలా మాటలన్నారు. నేనసలు ఈసారి ఊరుకోను. నా ఫ్రెండ్ గురించి అలానే మా ఇంటికి కాబోయే కోడలి గురించి అలా మాట్లాడితే అని అంటుంది. అభి నిధిని పడుకోబెట్టి తన కాలుని పట్టుకుంటే నాకేం కాలేదు వదలండి అని లేస్తున్నా తన మీదకి ఒరిగి ఏమీ కాలేదా నీకు? అంటే ఏమీ కాలేదని అంత దగ్గరగా ఉన్న అభిని చూస్తూ మీరు వెనకకి జరగండి. నేను కిందకు వెళ్తాను అంటే ఏంటి అంటాడు. ఆ మాటకు భయంగా అభిని చూసి నేను కిందకి వెళ్తాను అని అంటే నిన్నిక్కడికి తీసుకొనొచ్చింది నిన్ను వదలటానికి కాదు అని అంటాడు. ఆ మాటకి అభి వైపు చూసి, "మీరు ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీ బామ్మగారేమో నా అభి రాముడిలాగా అనుకుంటున్నారు. కానీ మీరు రావణ్ తెలుసా?" అని అంటే అభి నవ్వి, "అందరికీ నేను రామ్‌ని. నీకు మాత్రమే రావణ్" అని తనకి దూరంగా ఉండలేక తనని హగ్ చేసుకొని, చాలా హాట్‌గా ఉన్నావని అంటాడు. ఆ మాటకి బాధగా అభి వైపు చూస్తుంది నిధి. "ఐ లవ్ యూ" అంటాడు. నిధి అభిని నెడుతున్న అభి వెనుకకు కదలడు. అలాగే తన మీదకి చేరిపోయి, "నీ అందంతో నన్ను చంపుతున్నావే రాక్షసి" అంటాడు. నిధి ఆ మాటకి ప్లీజ్ వదలండి కింద అందరూ తప్పుగా అనుకుంటారు. అసలే మీ అత్తయ్యకి నేనంటే ఎందుకో కోపం. ఆవిడ మళ్ళీ ఏమైనా అంటారు అంటే బేబీ నువ్వు ఇంటి కోడలు ఓకేనా? వాళ్ళకి వీళ్ళకి భయపడకు. ఈ అభిరామ్ భార్య అంటే వాడిలానే ఉండాలి. ఇలా అమాయకంగా ఉంటే కుదరదు బంగారం అని తనని ఊరిస్తున్న చిన్ని పెదవులకి దూరంగా ఉండలేక నిధి పెదవులను అందుకొని సాఫ్ట్‌గా కిస్ చేస్తూ తన చేతులకు పని చెప్తాడు. ఆ చేతుల స్పర్శకి నిధి అలానే ముడుచుకుపోతుంది. 2 చేతుల్లో అందమైన నడుముని బంధించి తనని ఇంకా గట్టిగా హత్తుకొని ఒక పెదవి తర్వాత ఒక పెదవిపై యుద్ధం చేస్తూ నిధికి ఊపిరాగకుండా చేస్తున్నాడు. నిధి ఏమో ఇతనెందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడని అనుకుంటూ ఉంటే తన మనసులో మాటకి ముద్దులో ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మన నిధికి అది అర్థం కావడం లేదు. ఎందుకంటే తన మీద తనకున్న ఫీలింగ్ ఏంటనేది అర్థం కావడం లేదు. కలిసిన 2 సార్లు ఇలా తన పర్మిషన్ లేకుండానే
తనని హగ్ చేసుకోవడం, కిస్ చేయడం ఏంటి ఇతను అని కోపంగా వస్తుంది ఆమెకు. బట్ అభి ఇస్తున్న ముద్దుకి ఎంత వద్దనుకున్నా తాను కూడా మెల్ట్ అవుతుంది. ప్రేమగా, సాఫ్ట్‌గా కిస్ చేస్తూ తన చేతుల్ని నిధి శరీరంపై సరిగమలు పలికిస్తూ, పెదవులలో ఉన్న తీపిని సొంతం చేసుకుంటూ తనని ఇంకా హత్తుకొని సాఫ్ట్ కిస్‌ని హార్డ్‌గా మార్చేస్తాడు. ఆ హార్డ్ కిస్‌కి ఇద్దరు ఊపిరి భారమైన వేళ నిధి పెదవుల్ని వదిలి తన ఎదపై తలపెట్టి అలానే ఉంటాడు. అదురుతున్న గుండె చప్పుడు. శ్వాస భారంగా తీసుకుంటూ ఉంటే అదురుతున్న తన శరీరం తన ఎదపై తలవాల్చి ఉన్న అభికి తాను శ్వాస గట్టిగా తీసుకోవడం వల్ల తన ఎద సంపద కిందకి పైకి వస్తూ ఉంటే తన మొహాన్ని గట్టిగా వాటికి ఆనించి అక్కడ పెదవులు నిలుపుతాడు. నిధి కంగారుగా అభిని పక్కకు నెట్టి బెడ్ దిగుతుంది. దూరమైన తన స్పర్శకి కళ్ళు తెరిచి తనని చూస్తే తనని భయంగా చూస్తున్న నిధి వైపు చూసి ఇలా రా అంటాడు. నేను రాను కిందకి వెళ్తానని వెనకాలకు తిరిగిన తనని ఫాస్ట్‌గా తన చేతుల్లో బంధించి తాను బెడ్ మీద కూర్చొని తన ఒడిలో నిధిని కూర్చోపెట్టుకుంటాడు. తన నడుముని తన చేతుల్లో బంధించి తన మెడపై పెదవులు నిలిపి అలానే అంటాడు. తన మెడపై తగులుతున్న అభి శ్వాసకి నిధిలో అలజడి. వదలండని అంటుంది. ఏం మాట్లాడడు. తన పెదవులతో తన వీపు మీద తడిముద్దులు ఇస్తూ ఉంటాడు అభి. నిధి అభి స్పర్శకు ముడుచుకుపోయి ఎందుకు మీరిలా నాతో ప్రవర్తిస్తున్నారని అంటే తనని తన వైపుకు తిప్పుకొని ఎందుకు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు నా సొంతం అంటాడు. మీకిష్టం ఉంటే సరిపోతుందా? నాకుండకూడదా? అని అంటే ఉంది కదా! నా స్పర్శకి నీ తనువు స్పందిస్తుంది. నీ శ్వాసలో నాకు అర్థమవుతుందది. భయమైనా కానీ నా స్పర్శలో నీ తనువు కూడా జోడీ అవ్వాలనుకుంటోంది కానీ నువ్వే ఆపుతున్నావని అంటాడు. అలా ఏమీ లేదు అని అంటే ఓకే. ఇప్పుడు నేనేం చేసినా నువ్వు రియాక్ట్ అవ్వకూడదు అంటాడు. అంటే అంటుంది నిధి నా స్పర్శకి నీ శరీరం స్పందించడం లేదేమో కదా చూస్తాను. స్పందించకుండా ఎలా ఉంటుందో అంటాడు. నిధి భయంగా ఏం అవసరం లేదని అంటే తన వైపు చూసి నవ్వి నాకు తెలుసని అంటాడు. ఏం తెలుసు అంటుంది. అదే నీకు నా మీద ఉన్న ఫీలింగ్ అంటాడు. నాకేమీ మీ మీద ఫీలింగ్ లేదు అంటున్న తన పెదవుల్ని లాక్ వేస్తాడు తన పెదవులతో. అలానే కళ్ళప్పగించి అభిని చూస్తుంది. పాప చూపుకి చూపులు కలిపి తన అందమైన నడుముని తన చేతుల్లో బంధించి పెదవుల్లో ఉన్న మకరందాన్ని దొంగలా కాకుండా త్వరలాగా దోచుకుంటున్నాడు అభిరామ్. అందమైన చిన్ని నడుము మడతలను సరిచేస్తూ చేతి ప్రయాణాన్ని ముందుకు తీసుకొస్తుంటే ఆ చేతిని పట్టుకొని ఆపేస్తుంది నిధి. తన చేతిని ఆపడంతో పెదవుల్ని విడిచి తన ఊనిని ఏం జరిగిందని నిధి అనుకునే లోపే తన నుంచి తన ఊని దూరం అయిపోతుంది. పాప ఇంట్లో పూజ అని పాపం శృతి బలవంతంతో లంగా ఓణి వేసుకొని అందంగా రెడీ అయి వస్తే పాపం రావణ్ చేతిలో బలైపోయి నిధి ఏం చేస్తున్నారు మీరు అని అంటే నా స్పర్శకి నీ తను పులకరించడం కోసం నీకు చూపిస్తాను అని అంటాడు. నిధికి కంగారు పెరిగి ఏం వద్దు మీరేం చేయకండి అంటుంది. మరి చెప్పు నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? నిన్ను ముద్దు పెట్టుకున్న రోజు నీ మనసులో నాపై ఎలాంటి భావన కలగలేదా? అని అంటే నిధి అభి తనని మొదట కిస్ చేసింది గుర్తొచ్చి ఏమీ మాట్లాడదు ఇంకా. చెప్పు ఆ రోజు నాకు నీ మీద కలిగిన ఫీలింగ్ నీకలా చెప్పాను. ఎందుకంటే నిన్ను చూసిన క్షణం కలిగిన ఆ ఫీలింగ్ నాకెప్పుడు ఎవరి మీద కలగలేదు. ఇలా నీతో బిహేవ్ చేస్తున్నా అంటే కారణం నువ్వు నా దానివి, నా సొంతం. అందుకే ఇలా నీ దగ్గర నాలా ఉంటాను నేను. నీ మీద ఏ ఫీలింగ్ అయినా నేను ఇలానే చూపిస్తా. దాచలేను అని అంటున్న అందమైన నిలవంక దర్శనమవుతుంటే రావణ్ చూపు అక్కడ నిలవగా పక్కనే ఉన్న దుప్పటి తీసి తన ఎదపై వేసుకుంటే అభి దాన్ని విసిరి అందంగా ఊరిస్తున్న అందమైన నిలవెంకపై తన పెదవులు నిలుపుతాడు. ఆ స్పర్శకి పాప ఊపిరి ఆగిపోయినంత పనవుతుంది. బాబు కుదురుగా ఉంటాడా? ఉండడు కదా! ఆ పెదవులతో తడిముద్దులు పెడుతూ నాభి లోతు కొలుస్తూ ఒక పంటి ఘాటు కూడా గిఫ్ట్‌గా ఇస్తాడు. ఆ దెబ్బకి పాప గట్టిగా అరుస్తుంది. ఆ రూమ్ మొత్తం సౌండ్ ప్రూఫ్ కావడంతో ఇక్కడ సౌండ్ ఏవి బయటకు వినిపించదు. లేకపోతే అత్త ఉరికి వచ్చేదే పైకి. నిధి అలా అరవడంతో ఒసేయ్ రాక్షసి! ఏంటి ఏమైందంటాడు అభి వైపు చూసి. మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? అని అంటే అర్థమవుతోంది. నీకే అర్థం కావడం లేదింకా. ఇవి స్వీట్ పెయిన్స్ ఎంజాయ్ చేయాలి కానీ అని అరవకూడదు. ఇప్పుడిప్పుడే ఇలా ఉంటే మన మొదటి రాత్రి నువ్వు అరిచే అరుపులు ఎలా ఉంటాయో అని అంటే నిధి ఏంటి అని షాక్ అవుతుంది. నిధిని గట్టిగా హగ్ చేసుకొని ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకొని నీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది బంగారు అని తన పెదవులపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ అంటాడు. నిధి ఏమో అసలు మీరు అంత దూరం ఆలోచిస్తున్నారు. నేను మీ ప్రేమను ఒప్పుకోలేదు కదా అంటే బేబీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నా దానివే అని కింద పెదవిపై ముద్దు పెట్టి చాలా క్యూట్‌గున్నావు రాక్షసివే నువ్వు అని అస్సలు వదలాలని లేదు బట్ పూజ ఉంది కదా! అందుకే అని అభి లేచి నిధికి చేయిస్తాడు. నిధి అవసరం లేదని తనకి ఆపోజిట్‌గా దిగి తన ఓర్నిని సరిచేసుకుంటూ ఉంటే అభి వచ్చి తనని వెనక నుంచి పట్టుకొని నేను హెల్ప్ చేయనా బంగారం అంటాడు. మీరు నన్ను వదిలితే నేను వేసుకుంటానని దూరంగా
ఉండండి మీరు అని తనే సరిచేసుకొని, వేసుకొని మిర్రర్‌లో తనని తాను చూసుకుంటుంది. హెయిర్ సరిచేసుకొని బొట్టు బిళ్ళ పక్కకు జరిగితే దాన్ని సరిచేసుకొని వెనకకు తిరిగేసరికి రావణ్ తననే చూస్తుంటాడు. నిధి కూడా చూస్తూ నేను కిందకి వెళ్తానని అంటే నిధి దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకొని మళ్ళీ తనివి తీరా ముద్దు పెట్టుకొని ఇంక రా అని తన చెయ్యి పట్టుకొని కిందకొస్తాడు. నిధి ఏమో వదలండి ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ప్లీజ్ అని అంటే బేబీ అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఓకే. నువ్వు రా అని నిధి చేతిని పట్టుకొని దిగుతున్న అభి పక్కన ఉన్న నిధిని కోపంగా చూస్తుంది మరదల పిల్ల. మరదల పిల్లకు ఒక లుక్ ఇచ్చి చేతిని వదిలి నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. సారి అత్తకి మండుతుంది. కోపంగా నిధి వైపు చూసి వాళ్ళ అమ్మ దగ్గరికొచ్చి ఆ అమ్మాయితో అలా ప్రవర్తిస్తే మీరేం అనడం లేదేంటమ్మా అని అంటుంది. వాళ్ళ అమ్మ రాముడి పక్కన సీత ఉండాలి కానీ రాక్షసి కాదంటుంది. వాళ్ళ అమ్మ వైపు చూసి ఏంటని అంటూ నీకు అర్థం కాకపోవడం మంచిదిలే అని చెప్పి తన రాముడి దగ్గరికి వెళ్ళి రామా నీకు నిధి అంటే ఇష్టమని చెప్పలేదే అని అంటే నీకు అర్థమైపోయిందనుకుంటా. నేను చెప్పాలా ఇంకా నానమ్మ అని నా భార్య నిధి అంతే. అది ఇక్కడ ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా నిధి వైపు చూసి నీకు కూడా అని నాకు మీటింగ్ ఉందనమ్మా. నేను వెళ్తాను. గంటలో నీ ముందు ఉంటా అని నిధి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళొస్తా బంగారం అని అంటాడు. నిధి అందరి వైపు భయంగా చూస్తూ అభిని కోపంగా చూసి ఏమీ మాట్లాడదు. ఇంకా సైలెంట్‌గా తల దించుకొని ఉంటుంది. అభి హలో శ్రీమతి గారు కాబోయే ఏమీ కాదు. మా వాళ్ళిప్పుడు ఈ విషయాలన్నీ తప్పుగా తీసుకోరు కదా! నాని నువ్వు ఎంత వెయిట్ చేశావో నా జానకి కోసం తనే వచ్చేసింది. మన ఇంటికి నా నిధి రూపంలో. జానకి రాముడికే సొంతం. ఒక మాటకి ఒకే బాణం, ఒకే సీతల నాకు నా నిధిని అని చెప్పి బాయ్ బంగారం అని వెళ్ళిపోతాడు. శృతి వచ్చి నిధిని హగ్ చేసుకొని హ్యాపీగా ఉంది బుజ్జి అని అంటే, చిన్ని నువ్వు కూడానా అని అంటుంది. మా అన్నయ్య ఇష్టపడ్డాడంటే నిన్నస్సలు వదలడు, వదులుకోలేడు. నువ్వింకా ఏమీ ఆలోచించకు బంగారం. నువ్వు నాకు వదినవి అయితే నాకు ఫుల్ హ్యాపీ అని తన బుగ్గ మీద ముద్దు పెడితే నిధి ఏడుపు మొహంతో మీ అన్నయ్య అంటే నువ్వు కూడానా అని అంటుంది. మరి నా క్యూట్ వదినమ్మని చూస్తే మాకు ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది కదా అని తనని హగ్ చేసుకుంటుంది. ఇద్దరు మాత్రం నిధిని, శృతిని కోపంగా చూస్తూ మీ ఇద్దరిని వదలమని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ చెత్త మైండ్‌లో ఏం చెత్త ఆలోచనలున్నాయో మరి. నిధి వైపు ఆ ఇద్దరు రాక్షసులు అలా చూస్తూ ఉంటే శృతి అమ్మ నీ కోడలికి దిష్టి తగిలుంటుంది. దిష్టి తీయమ్మా అని అంటుంది శృతి. అభి వాళ్ళ అమ్మ నిధి దగ్గరికొచ్చి నిధి చెయ్యి పట్టుకొని నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా అని నిధిని హగ్ చేసుకొని తాను కూడా బుగ్గ మీద ముద్దు పెడుతుంది. పాపం నిధి మనసులో ఫ్యామిలీ మొత్తానికి నన్ను ముద్దు పెట్టుకోవాలని ఎందుకనిపిస్తోందో అని ఏడుపు మొహంతో నేనింకా మీ అబ్బాయి ప్రేమని ఒప్పుకోలేదండి అని అంటే, అభి వాళ్ళ నాన్నమ్మ నా రాముడు నిన్ను వదలడులే జానకమ్మ అని అంటుంది. బామ్మ మీరు కూడానా అని అంటే, అంతే మరి అని చల్లగా ఉండు తల్లి అని అంటూ ఉంటే పూజారి రావడంతో అది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం కోసం అన్నమాట ఈ పూజ. నిధిని, కృతిని పిలిచి బామ్మగారు పూజలో కూర్చోమంటారు. అభి వాళ్ళ అత్త అదేంటి అమ్మ నా కూతుర్ని పూజలో కూర్చోపెట్టలేదు అంటే, నిధి ఈ ఇంటికి కాబోయే కోడలు ఇంకా శృతి ఈ ఇంటి ఆడపిల్ల. మీ వదిన ముగ్గురు చక్కగా చేసుకుంటూ ఉంటే నీకేంటే ఇబ్బంది? ప్రతిసారి నువ్వు కూడా ఉంటావు కదా! ఈసారి నీ దరిద్రం మా అదృష్టం అనుకుంటా అని పూజ సక్రమంగా జరగనివ్వని కోపంగా అని తను కూడా అక్కడ కుర్చీలో కూర్చుంటుంది. అలా నిధితో కూడా అభి వాళ్ళ అమ్మ పూజ చేయిస్తుంది. నిధి కూడా ఏమీ ఆలోచించకుండా పూజ చేస్తూ ఉంటుంది. అలా ముగ్గురు పూజ చేశాక పంతులు గారికి దండం పెట్టి, ఇంటికి వచ్చిన అతిథులకి, ఇంకా ముత్తైదువులకి అందరికీ తాంబూలం ఇప్పించి, నిధి చేతిలో అందరి ఆశీర్వాదం ఇప్పిస్తారు. అభి వాళ్ళ అమ్మ. అప్పుడే అభి ఇంకా వాళ్ళ నాన్న ఇంట్లోకొస్తూ చక్కగా ముగ్గురు పక్కపక్కనే నవ్వుతూ ఉండడం చూసి హ్యాపీగా ఫీలవుతారు. అభి వాళ్ళ అమ్మ వాళ్ళ భర్తతో మీరు రండి అని తనతో అక్షింతలు వేయించుకొని కాళ్ళకి దండం పెడుతుంది. అభి నిధి దగ్గరికొచ్చి నువ్వు కూడా మొక్కు అని అంటే, నిధి భయంగా వాళ్ళకి పెళ్ళయింది కాబట్టి అలా తప్పు మీరెందుకు ఇలా చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు దండం పెట్టుకుంటావా లేదా అని అంటాడు. నేను పెట్టుకోను పోండని అంటూ తనని లాక్కొని ఇప్పుడు నువ్వు నా కాళ్ళకి దండం పెట్టుకోకపోతే ఇప్పుడే ఇక్కడే నిన్ను కిస్ చేస్తా. అది పెదవులపై అంటే ఏడుపు మొహం పెట్టుకొని మీరు నిజంగా రావని తెలుసా అని అభి కాళ్ళకి దండం పెడితే అభి హ్యాపీగా ఫీలవుతాడు. అది చూసి బామ్మ, శృతి ఇంకా అభి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్న ఏం జరుగుతోందిక్కడ అని అంటారు. వాళ్ళ భార్యతో నేను చెప్తాలేండి అని అంటే భార్యని చూస్తూ అలానే ఉంటాడు. నిధి తలపై అక్షింతలు వేసి తన మెడలో ఒక చైన్ వేస్తాడు. ఏఎన్ అనే లాకెట్‌తో ఉన్న చైన్ వేసి మనకి పెళ్లి అయిపోయిందంటాడు. నిధి కోపంగా పిచ్చా మీకేమైనా
ఈ చెయ్యిని ఏంటి నాకొద్దు అని తీయబోతుంటే నేను చచ్చిపోయానని అనుకుంటే తీసేయి అని అంటే, మీరు నన్ను అని అంటే, అదే నేను నిన్ను అంటాడు. మీరిలా నన్ను మీ మాటలతో నిర్బంధించకూడదని అంటే, ఇప్పుడు నిన్ను నేనేమి నిర్బంధించలేదు కదా! కానీ ఇప్పుడు నిర్బంధిస్తా అని అమ్మ పూజయిపోయిందా అని అంటాడు. అయిపోయిందభి అని అంటే, ఇప్పుడు దీంతో ఏమైనా పనుందా అని అంటాడు. నిధిని చూస్తూ ఏమీ లేదు నాన్న అని అంటే, ఓకే అమ్మ దీంతో నేను కొంచెం మాట్లాడాలి. మాకు ప్రైవసీ ప్లీజ్. సారీ అని నిధిని చేతిలోకి తీసుకొని పైకి తన రూమ్‌లోకి తీసుకొని వెళ్ళిపోతాడు అభి. ఇంత ప్రేమించిన నువ్వు ఎందుకు మరి అలా చేశావభి? కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.